సో ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, అంటే ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని మల్టిపుల్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. చాలామంది బిల్డర్లు ఆర్ గోయింగ్ టు బిల్డ్ విల్లాస్ ఓవర్ అరౌండ్ ఔటర్ రింగ్ రోడ్. ఎందుకు అని అంటే ఇప్పుడు హై రైజ్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళంతా కూడా వెస్ట్ని అంటే ఐటీ కార్డర్ని కాన్సన్ట్రేట్ చేసుకొని, లేదంటే నార్త్ దీన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కాన్సన్ట్రేట్ చేసుకొని అన్ని హై రైజ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. సో ఎవరైతే హై రైజ్ ప్రాజెక్టులలో అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, విల్లాస్ కట్టొచ్చు, విల్లాస్ మీద బిజినెస్ చేయొచ్చు అనుకున్న వాళ్ళంతా కూడా దే ఆర్ మూవింగ్ టు విల్లాస్ సెగ్మెంట్. ఈ ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ప్లాటింగ్ అఫోర్డబుల్గా లేని ఏరియాస్లో ఉందో అన్నిట్లో కూడా విల్లాస్ వస్తున్నాయి. ఇప్పుడు సపోజు ఈ ఎందుకు అపార్ట్మెంట్స్ అంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ రీజన్ వల్ల ఏంటంటే మల్టిపుల్ అపార్ట్మెంట్ కెన్ పంప్ ఇంటూ ఎన్ సింగిల్ లొకేషన్. మీరు కోకాపేట కానీ పుప్పాలగూడ, తెల్లాపూర్ లాంటి లొకేషన్లో చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కెన్ కమ్ ఇన్, ఎన్ నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ విత్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. ఇప్పుడు పర్ ఎకరా 200 ఫ్లాట్స్ పర్ ఎకర్ కూడా డెన్సిటీతో బిల్డ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన మార్కెట్లో. సో దాని మీద ఇంతవరకు గవర్నమెంట్ దాని మీద ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ పీపుల్ ఆర్ డంపింగ్ మోర్ అండ్ మోర్ ఫ్లాట్స్ ఇన్ టు ద హైదరాబాద్ మార్కెట్ అరౌండ్ ఐటీ కారిడార్. సో ఈ ఐటీ కారిడార్లో డిమాండ్ కమ్యూటింగ్ దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ హై రైజ్లు వస్తాయి. ఈ విల్లా కల్చర్ ఏంటంటే విల్లా కల్చర్ అవుట్స్కట్స్లోకి వెళ్తుంది బాగా. ట్రిప్లెక్స్, డూప్లెక్స్ విల్లాసు, వీకెండ్ విల్లాస్ అని చెప్పేసి చాలా వస్తున్నాయి. సో మనకి ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని సౌత్ సైడ్ చూసుకుంటే ఎస్పెషల్లీ జల్పల్లి, మామిడిపల్లి, తుక్కుగూడ అప్ టు మహేశ్వరం మనకి విల్లా కల్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇటు ఈస్ట్ చూసుకుంటే గట్కేసర్ అంతా కూడా విల్లా కల్చర్ ఉంది. నార్త్లో షామిరిపేట, కండ్లకోయ, మేడ్చల్, కీసర వరకు రన్ అవుతుంది. వెస్ట్లో అప్ టు శంకర్పల్లి అండ్ ముంబై హైవే చూసుకుంటే పటాన్చెరు, రుద్రారం. సో ఇవన్నీ కూడా విల్లాస్ అనేవి అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఉండడం వల్ల పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ విల్లాస్ ఇన్ అరౌండ్ దీస్ లొకేషన్స్. సో అందుకని విల్లా కల్చర్ అనేది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మల్టిపుల్ లొకేషన్స్లో మనకి చూడొచ్చు ఫ్యూచర్లో. ఇదంతా విల్లా కల్చర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అపార్ట్మెంట్స్ అనేవి అక్కడ వస్తాయి. బట్ ఇప్పుడే కొంతమంది బిల్డర్లు ఏంటంటే అక్కడ కూడా వెళ్ళి హై రైజెస్ 40 floors, 30 floors, 15 floors కూడా కడుతున్నారు. సో ఈ రకమైన అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంటే కనుక మనకి డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ గుడ్. సమ్ వే ఇట్ ఈస్ గుడ్, బట్ సమ్ వే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే టూ మెనీ ఫ్లాట్స్ అనేది ఒకే లొకేషన్లో వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ అయిపోతుంది, ఎమ్యూనిటీస్ మీద లోడ్ అయిపోతుంది. సో ఓవరాల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇంకేదైనా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా కూడా టూ మచ్ లోడింగ్ అయిపోద్ది కాబట్టి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెజారిటీగా విల్లాస్ అంటే ప్లాట్స్ కూడా ఇప్పుడు అఫోర్డబుల్గా లేవు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ని బేస్ చేసుకొని చూస్తే ఒక 1-2 kilometers రేంజ్లో 35,000 to 40,000 per square yard తక్కువ లేదు. ఎక్కడో మనకి బారామతి దాన్ని ఈస్ట్ సైడ్ టువర్డ్స్ గట్కేసర్ నుంచి మన విజయవాడ హైవే మధ్యలో ఉన్న ఎగ్జిట్స్లో కొంచెం 20,000 దొరుకుతున్నాయి తప్ప ఇంకెక్రాస్ ఓఆర్ఆర్లో మొత్తం చూసుకుంటే 35,000 to 40,000 per square yard ఉంది, పర్ స్క్వేర్ యార్డ్. సో అక్కడికి వెళ్ళి ప్లాట్ కొనుక్కునే బదులు విల్లా కమ్యూనిటీలో తీసుకుందాం అనే దాంట్లో ఉన్నారు. ఇంకొంతమంది ఇన్వెస్టర్స్ ఎవరైతే అంటే ఓన్లీ వై షుడ్ ఐ బీ పుట్టింగ్ ద మనీ ఆన్ కన్స్ట్రక్షన్ అనుకున్న వాళ్ళు ప్లాట్ కొనుక్కుంటున్నారు, దాని తర్వాత ట్రేడ్ చేసుకుంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ విల్లాస్. ఎందుకంటే ప్లాట్ అంటే మెయింటైన్ చేస్తారో చేయరో తెలీదు, లేఅవుట్ ఎలా ఉంటుందో తెలీదు, రీసేల్ సరిగా ఉంటుందో తెలీదు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి విల్లాస్ అయితే విల్లాస్ని మెయింటైన్ చేస్తారు, విల్లా కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది, ఇవన్నీ కాబట్టి రీసేల్ వాల్యూ కూడా ఉంటుందన్న ఉద్దేశంతో ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో విల్లాస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. సో విల్లాస్ గురించి మీకు ఇంకేదైనా చూస్తాను అని అనుకుంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో ఎక్స్ప్లోర్ చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్టికల్. థ్యాంక్ యూ.